హాయ్ హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. కోటి వ్లాగ్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు మఠపంపల్లిలోని సమీపంలో ఉన్న కొండ ప్రాంతం. నిన్న నైట్ వర్షం పడడంతో ఉదయాన్నే చాలా చక్కగా ఉంది వాతావరణం. ఎంతటి ఆహ్లాదకరంగా ఉందంటే మంచు కొండల్లో ఉన్నామేమో అనే విధంగా ఉంది. వాతావరణం చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలు నేనే ఆశ్చర్యపోయాను, ఇలాంటి మంచి లొకేషన్ మనకు ఇంత దగ్గరలో ఉందనే విషయము నాకు కూడా తెలీదు. జస్ట్ వాతావరణం చల్లగా ఉంది, బాగుంది కదా అనేసి నేను మన కొండ ట్రెక్కింగ్ చేద్దామని వెళ్ళాను. అసలు ఈ లొకేషన్ చూస్తుంటే నాకు ఎక్కడో ఊటీలో ఉన్నామా, హిమాలయాల్లో ఉన్నామా అనే విధంగా చాలా చాలా అద్భుతంగా లొకేషన్ కనబడుతుంది. చాలా చక్కటి మంచు, అలాగే మేఘాలు, చాలా అద్భుత కమనీయంగా దృశ్యాలను చూస్తున్నారు. అలాగే ఇది ఎక్కడో లేదు, మనం మఠపంపల్లి దర్గా సమీపంలోనే ఈ కొండ ప్రాంతం ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి సృష్టిలో ఏదైనా స్వార్థం లేనిది ఏదైనా ఉందంటే అది ఓన్లీ ప్రకృతి మాత్రమే. పచ్చదనం అంటే చెట్లు, అలాగే మొక్కలతో నిండిన ప్రకృతిని మనము చాలా తక్కువగా చూస్తుంటాం. ఇది మన పర్యావరణానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇలా చక్కటి గ్రీనరీ ప్రాంతము మన కొండల ప్రాంతంలో ఇలా ఉండటం వల్ల కొన్ని మూగజీవాలు, వన్యప్రాణులు అన్నీ క్షేమంగా జీవిస్తాయి. అలాగే ఈ గ్రీనరీ అనేది లేకపోతే వాటి మనుగడకు కూడా చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఇటువంటి మంచి చక్కటి కొండ ప్రాంతాలు సీనరీలు చూస్తుంటే నాకైతే రెండు కళ్ళు చాలట్లేదు. ఇలాంటి చక్కటి వాతావరణం మన నందలూరు మండలం నుంచి కొద్దిగా మన మడమపల్లి రూట్ వస్తే చాలా అద్భుతంగా కమనీయంగా దృశ్యాలు ఉన్నాయి. అలాగే ఇది మన తిరుపతి కడప హైవే రహదారి. అలాగే ఈ లొకేషన్స్ మరోసారి మీరు చూడండి, ఎంతో అద్భుతంగా కమనీయంగా కనిపిస్తుంది. మొత్తం పచ్చదనంతో చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉండటం మనందరి అదృష్టము. అలాగే ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు మన నందలూరు మండలంలోని ఎరిపాపయ్య గారి పల్లెలో ఉన్నటువంటి కాసులగుట్ట. అలాగే చాలా చాలా అద్భుతమైన దృశ్యాలు మన నందలూరు మండలంలోని ఈ చుట్టుపక్కల కొండల ప్రాంతంలో చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి మంచి నా వీడియోల కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ నందలూరు మండలంలో ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు, దృశ్యాలు మనకు కంటికి కనబడేటట్లు స్పష్టంగా మీకు పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలతో కూడా మీ ముందుకు వస్తాను. అలాగే ఇప్పుడు మీరు ఇదంతా చూస్తున్నారుగా, ఇది మన ఆల్విన్ ఫ్యాక్టరీ ముందు వైపు ఉన్న కొండల ప్రాంతం. అసలు నైట్ అంతా వర్షం పడి మార్నింగ్ కొద్దిగా వెళ్ళడంతో చాలా అద్భుతంగా ఉంది కొండ ప్రాంతం. మొత్తం గ్రీనరీ, చాలా చాలా అద్భుతమైన వాతావరణం మనం ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఎంత చక్కగా అద్భుతంగా ఉందంటే అసలు మాటలు లేవు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కోటి వ్లాగ్స్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో